మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ ఇందనపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏళ్లుగా జీవిస్తోన్న తమను అడవుల్లో పశువులను మేపుతున్నామని అటవీశాఖ సిబ్బంది దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామన్నారు. పశువుల మేతకు అడవిలోకి రావద్దంటూ దౌర్జన్యాలకు దిగడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల ఇందనపల్లి గ్రామంలో గోపాల్ అనే వ్యక్తిపై అటవీశాఖ సిబ్బంది దాడి చేశారంటూ రహదారిపై పశువులను నిలిపివేసి ఆందోళనకు దిగారు స్థానికులు. అయితే తాము కేటాయించిన స్థలంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పశువులను మేతకు తీసుకురావడంతో వారిని హెచ్చరించామని చెబుతున్నారు అధికారులు. మా పట్ల మమ్మల వాళ్ళ కోతులు వాళ్ళు మా ఊళ్ళకి వెళ్ళి నడుపుకుని వాళ్ళు మేము వాళ్ళ జంగలకు పోతాట. ఇది ఇక్కడ న్యాయం, ఇది ఎక్కడ ఉందా? ఇది మేము తాతల తండ్రుల నుంచి ఉంటున్న మా ఊరు, మేము 100 సంవత్సరాలుగా బతుకున్న మా ఊరు. వాళ్ళు నేనాటి జాబ్ చేసి ఈ మాటలు మాట్లాడుతారు. ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ జవాబు కరెక్ట్ కావాలనుకుంటే ఏ విధంగా ఉందో ఇంటి నుంచి ఆ విధంగా నడవాలి. తర్వాత వాళ్ళు చెట్లు కోసి చెట్లు అమ్ముకొని చెట్ల మొదలు నేను 100 చూపిస్తా. వాళ్ళు అమ్ముకున్న మొదలు, వాళ్ళు అమ్ముకున్న చెట్లు, వాళ్ళు అమ్ముకున్న కుంటలు, ఇవన్నీ వాళ్ళే నడుస్తున్నాయి. మురిముడ పొలకే కట్టెలకు ఇక్కడ మా వాళ్ళు పోతే కట్టెల ముందు గొడ్డులు గుంజుకుంటారు, బండ్లు గుంజుకుంటారు, రేంజ్లో పెడుతున్నారు. ఇది న్యాయం కాదు సార్. ఒక్క వయసు వచ్చిండు, ఒక్కరిని వాటి గలవాటి గుంజిండు. గుంజినాక ఎవరు గుంజిండా ఎట్లా అయిందిరా అని మేము అడిగినాం. అడిగితే నువ్వు గలవాటి గుండు కారణం ఏమున్నారా మనం అడుగుదాం కానీ మేము ముగ్గురం పోయినాం. పోయే వరకల్లాగా మేడం సార్ ఫోన్ చేసిన అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే మీరు ఎందుకు వచ్చిండు, మా బార్డర్లకు మీరు ఎట్లా వచ్చిండు అని మమ్మల్ని వాదించితే అమ్మ మీరు పెంచిన గడ్డలకు రాలే, మీరు చెట్టు పెట్టినందుకు రాలేదు, ఈ కంకాకు అన్నం తినడానికి వచ్చినాయి అని నేను అన్నాక నువ్వు మా వెనుక ఆడు డ్రైవర్ వాడు ఇంకో మంచిది చేయలేవాడితే నేను చేయటం పెట్టినాక మళ్ళా అటు కొట్టసాట కాక మళ్ళా నా చేతులకి వెళ్ళి కట్టె గుంజుకొని నన్నే 4 దెబ్బలు కొట్టింది. అంటే మనకు అటవీశాఖ నిర్ణయించిన దాని ప్రకారంగా మేము ఇందనపల్లి నార్త్ బీట్లో ఒక 3 కంపార్ట్మెంట్లు ఆవులను కానీ పశువులను కానీ మేకలను మేపుకోవడానికి ఇచ్చినాము. ఆ కంపార్ట్మెంట్ నెంబర్లు ఏంటంటే 238, 239, 240. వీళ్ళు ఏంటంటే ఎలాంటి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు బలవంతంగా 179 కంపార్ట్మెంట్లో ఉన్న గ్రాస్ ప్లాట్ అన్నింటినీ మేపడానికి ప్రయత్నించగా మా యొక్క బీటాఫీస్ సెక్షన్ అధికారులు వెళ్ళి వాళ్ళని వారించినారు. తర్వాత అదేవిధంగా నేను కూడా ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బర్రెలు మొత్తం జమ చేసి కనిపించినారు. బాబు వీళ్ళకు పర్మిషన్ ఇక్కడ వెళ్ళకూడదు, మీకు ఇచ్చిన ఏరియాలో మీరు మేపుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా మళ్ళీ అన్ని తీసుకొచ్చి ట్రైన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అయితే మనకు అటవీశాఖ నిర్ణయించిన దాని